నమస్కారం. డబ్బు సంపాదిస్తున్నాం, బాగానే వస్తోంది, కానీ నెల చివరికి చూస్తే ఏమీ మిగలట్లేదనిపిస్తుందా? చాలామందికి ఉండే సమస్య ఇది. అవును, జీతం పెరుగుతోంది, సంతోషం, కానీ దానితో పాటే ఖర్చులు కూడా భలే పెరుగుతాయి కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ డబ్బు మనల్ని కంట్రోల్ చేస్తుందేమో అని. కరెక్ట్. ఆ ఫ్రస్ట్రేషన్ చాలా సహజమండి. అయితే ఈ రోజు మనం సరిగ్గా ఈ సమస్య గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. రామిత్ సేథీ అని ఒక ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆయన ఐ విల్ టీచ్ యూ టు బీ రిచ్ అని ఒక పుస్తకం రాశారు. చాలా పాపులర్ పుస్తకం అది. అవును, దాని ఆధారంగా ఒక 6 వారాల ప్రాక్టికల్ ప్లాన్ ఉంది. దాన్ని విశ్లేషిద్దాం. ఇది ఊరికే మోటివేషన్ కాదు, స్టెప్ బై స్టెప్ గైడ్ అన్నమాట. మన ఆర్థిక జీవితాన్ని మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలో చెప్తుంది. చాలా మంచి ఆలోచన. ఈ పుస్తకంలో ఉన్న మెయిన్ ఐడియాలు, ఆ టెక్నిక్స్ అన్నీ చూద్దాం. మన డబ్బు మన కంట్రోల్లో ఉండాలి, మన లక్ష్యాల కోసం పనిచెయ్యాలి. దానికి కావలసిన టూల్స్ ఏంటో అర్థం చేసుకోవడమే మన గోల్. ఖచ్చితంగా. ఈ 6 వారాల ప్లాన్ అంటే 6 టిప్స్ కాదు, అదొక సిస్టమ్ అన్నమాట. ఒక వ్యవస్థని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. ఓ అవును, ప్రతి స్టెప్ వెనుక ఒక లాజిక్ ఉంటుంది. అది మన ఫైనాన్షియల్ హెల్త్ మీద లాంగ్ టర్మ్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇలాంటివన్నీ చూద్దాం. రామిత్ చెప్పే ప్రిన్సిపల్స్ని మన అలవాట్లతో ఎలా లింక్ చేసుకోవాలో కూడా మాట్లాడుకుందాం. చాలా బావుంది. సరే, మరి మొదటి వారంతో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ స్టెప్, క్రెడిట్ కార్డులు, వాటిని ఆప్టిమైజ్ చేయడం. ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు. చాలా మందికి క్రెడిట్ కార్డ్ అంటేనే భయం, అప్పు అని. నిజమే. కానీ రామిత్ సేథీ ఏమంటారంటే అవి శత్రువులు కాదట, సరిగ్గా వాడితే అవి పవర్ఫుల్ టూల్స్ అట. అవును, కత్తి లాంటిది అంటారాయన. సరిగ్గా వాడితే ఉపయోగం, లేదంటే ప్రమాదం. అంతే. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఫ్యూచర్లో లోన్స్ కానీ ఇల్లు కొనడానికి కానీ ఈజీ అవుతుంది కదా. కొన్నిసార్లు జాబ్స్కి కూడా ప్లస్ అవుతుంది. అవునండి, కానీ ఆ ప్రమాదమేంటి? అదే లేట్ ఫీజులు, వడ్డీలు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా మంది మినిమం అమౌంట్ కడితే చాలే అనుకుంటారు. అదొక ట్రాప్. ఓ, అదెలా? ఆ మినిమం అమౌంట్ అసలు అప్పుని పెద్దగా తగ్గించదు. ఎక్కువ భాగం వడ్డీకే పోతుంది. తెలియకుండానే అప్పు పెరుగుతూ పోతుంది. బ్యాంకులు ఈ సైకాలజీనే వాడుకుంటాయి. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కార్డుల్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? రామిత్ ఏం చెప్తారు? ఆయన కొన్ని క్లియర్ పాయింట్స్ చెప్తారు. 1, యాన్యువల్ ఫీ లేని కార్డులు చూసుకోవాలి. సరే. 2, మన ఖర్చులకు తగ్గట్టు ఎక్కువ రివార్డ్స్ ఇచ్చేవి లేదా క్యాష్ బ్యాక్ వచ్చేవి సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. 3, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి నెల మినిమం కాదు, మొత్తం బిల్ అమౌంట్ 100% బ్యాలెన్స్ డ్యూ డేట్ లోపల కట్టేయాలి. తప్పకుండా. 4, మన క్రెడిట్ స్కోర్ అప్పుడప్పుడు కనీసం ఏడాదికి ఒకసారైనా చెక్ చేసుకోవాలి. ఫ్రీగానే చేసుకోవచ్చు. ఓకే, ఈ డిసిప్లిన్ ఉంటే కార్డులు మనకు హెల్ప్ చేస్తాయన్నమాట. ఖచ్చితంగా. రివార్డ్స్ వస్తాయి, బెనిఫిట్స్ ఉంటాయి. బావుంది. ఇది మొదటి వారం. ఇక రెండో వారానికి వస్తే బ్యాంకుల గురించి. బ్యాంకులను అధిగమించడం అంటారు. ఇక్కడ రామిత్ కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు. అవును, ఆయన ఏమంటారంటే బ్యాంకులు డబ్బు సంపాదించడానికి ఉన్నాయి, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి కాదు అని. కొంచెం ఘాటుగా అనిపించినా ఆలోచించాల్సిన విషయం. నిజమే. ఎందుకంటే చాలా బ్యాంకులు లాభాల కోసం రకరకాల ఫీజులు వేస్తాయి, మనకు తెలియకుండానే పోతుంటాయి. అవేంటి? కొన్ని ఉదాహరణలు? చాలా ఉన్నాయండి. మంత్లీ మెయింటెనెన్స్ ఫీ అని, మినిమం బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ అని, వేరే బ్యాంక్ ఏటీఎం వాడితే ఛార్జీలు, ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఫీజులు, ఇంకా చాలా. ఒక్కోటి చిన్న అమౌంటే అనిపిస్తుంది. ఓ 50-100 రూపాయలు పర్లేదులే అనుకుంటాం. కరెక్ట్. కానీ ఇవన్నీ కలిపితే ఏడాదికి కొన్ని వందలు, 10 ఏళ్లలో కొన్ని వేలవుతాయి. ఆ డబ్బుతో చిన్న వెకేషన్ వెళ్ళొచ్చు, లేదా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. నిజమే కదా. మరి ఈ హిడెన్ కాస్ట్ని ఎలా అవాయిడ్ చేయాలి? రామిత్ సూచనలు ఏంటి? అవి కూడా ప్రాక్టికల్గానే ఉంటాయి. 1, మన శాలరీ అకౌంట్తో పాటు ఎక్కువ వడ్డీ ఇచ్చే ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయటం. ఆన్లైన్ సేవింగ్స్ అకౌంటా? అవును, కొన్ని బ్యాంకులు మంచి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి. 2, జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ ఉండి హిడెన్ ఫీజులు, మంత్లీ ఛార్జులు లేని అకౌంట్ చూసుకోవాలి. అలాంటివి ఉన్నాయా? ఉన్నాయండి, వెతకాలి అంతే. 3, ఓవర్ డ్రాఫ్ట్ ఆప్షన్ ఆఫ్ చేయడం, పెనాల్టీలు పడకుండా చూసుకోవడం. సింపుల్గానే ఉన్నాయి. అవును, ఈ చిన్న మార్పులతోనే బ్యాంకులకు అనవసరంగా కట్టే డబ్బు ఆదా అవుతుంది. లాంగ్ రన్లో చూస్తే లక్షల్లో తేడా వస్తుంది. ఓకే, మొదటి 2 వారాలు క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్స్, బేసిక్స్ సరిచేసుకున్నాం. ఇప్పుడు 3వ వారం.
ఇక్కడే అసలు మ్యాజిక్ అంటారు రామిత్. అదే ఇన్వెస్ట్మెంట్. అవును, పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవడం. చాలామందికి పెట్టుబడి అనగానే అమ్మో రిస్క్ అనిపిస్తోంది, నా దగ్గర అంత డబ్బు లేదు అంటారు. భయాలకు రామిత్ చెప్పే సమాధానం చాలా ఇంట్రెస్టింగ్. ఆయన ఏమంటారంటే పెట్టుబడి పెట్టకపోవడమే అసలు రిస్క్ అట. ఓ అదెలా? ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బుని ఊరికే బ్యాంక్ అకౌంట్లోనో బీరువాలోనో పెడితే ఏమవుతుంది? వడ్డీ రాదు పెద్దగా. వడ్డీ రాకపోగా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం దాని వాల్యూని తినేస్తుంది. ఈరోజు 100 రూపాయలతో కొనేది రేపు 110 అవుతుంది. మన డబ్బు పెరగకపోతే దాని విలువ తగ్గిపోతుంది కదా. నిజమే. ఇక్కడే కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ దాని పవర్ అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చిన్న అమౌంట్ ఒక 5000 అనుకుందాం, మంచి రిటర్న్స్ వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ అవుతుంది, దాని మీద వడ్డీ వస్తుంది. అలా వడ్డీ మీద వడ్డీ కలిసి 20-30 ఏళ్లలో ఆ చిన్న అమౌంట్ ఊహించలేనంత పెద్ద మొత్తం అవుతుంది. చెట్టుకి నీళ్లు పోసినట్టన్నమాట. సరిగ్గా చెప్పారు. మొదట్లో చిన్న మొక్కే కానీ టైంతో పాటు పెద్ద చెట్టు అవుతుంది. మరి ఈ కాంపౌండింగ్ పవర్ని వాడుకోవటానికి రామిత్ చెప్పే బేసిక్ రూల్స్ ఏంటి? చాలా సింపుల్. 1 వీలైనంత త్వరగా స్టార్ట్ చేయడం. ఎంత చిన్న అమౌంట్తో అయినా పర్లేదు, టైం చాలా ముఖ్యం. ఓకే. 2 కొత్తగా మొదలుపెట్టే వాళ్లకు, స్టాక్ మార్కెట్ గొడవ తెలియని వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ బెస్ట్ అంటారు. ఇండెక్స్ ఫండ్స్ అంటే మార్కెట్లో టాప్ కంపెనీల షేర్లన్నింటినీ కలిపి ఒక బుట్టలాగా అనుకోండి. ఉదాహరణకి నిఫ్టీ 50. మనం ఒక్కో కంపెనీని వెతకక్కర్లేదు, మార్కెట్ యావరేజ్ పర్ఫార్మెన్స్ బట్టి మనకు రిటర్న్స్ వస్తాయి. రిస్క్ తక్కువ, కంపారిటివ్లీ తక్కువ. ఇంకా వీటి మేనేజ్మెంట్ ఖర్చులు అంటే ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ లెసన్ ఏంటంటే మనం ఎంత సంపాదిస్తున్నామనే దానికన్నా దాంట్లో ఎంత రెగ్యులర్గా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నామనేది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. చాలా క్లియర్గా చెప్పారు. ఇక 4వ వారం, ఇది నా పర్సనల్ ఫేవరెట్. ఈ పుస్తకంలో చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్, చేతనపూర్వక ఖర్చు, కాన్షియస్ స్పెండింగ్. అవును, ఇది చాలా డిఫరెంట్ ఐడియా. మామూలు బడ్జెటింగ్కి భిన్నం. ఎలాగా? బడ్జెట్ అంటే చాలామంది ప్రతి పైసా లెక్కేసుకుని ఇష్టమైనవి కూడా మానేసి ఖర్చులు తగ్గించుకోవడం అనుకుంటారు. అది కొంచెం కష్టంగా, బోర్గా ఉంటుంది. నిజమే. కానీ రామిత్ చెప్పేది వేరు. ఆయన ఫిలాసఫీ ఏంటంటే మీకు నిజంగా ఇష్టమైన వాటి మీద, ఉదాహరణకి ట్రావెల్, పుస్తకాలు, మంచి ఫుడ్, అస్సలు గిల్టీగా ఫీల్ అవ్వకుండా ధైర్యంగా ఎక్కువ ఖర్చు చేయండి. కానీ మీకు పెద్దగా పట్టనివి, మీకు ఆనందం ఇవ్వనివి, ఉదాహరణకి అనవసరమైన బట్టలు, గ్యాడ్జెట్లు, వాడని సబ్స్క్రిప్షన్లు, వాటి మీద మాత్రం నిర్దాక్షిణ్యంగా కనికరం లేకుండా ఖర్చుని ఆపేయండి. వావ్, ఇది బాగుంది. ఇది డబ్బుతో మన ఎమోషనల్ కనెక్షన్ని మార్చడం గురించి. బడ్జెట్ అంటే వద్దు వద్దు అనిపిస్తుంది, కానీ ఇది నాకిది నిజంగా అవసరమా, ఇది నా సంతోషానికి హెల్ప్ చేస్తుందా అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. అవును, లెక్కల కంటే మైండ్ సెట్ షిఫ్ట్ అలా ఉంది. ఖచ్చితంగా. ఉదాహరణకి నాకు ట్రావెల్ అంటే ఇష్టం, దానికోసం బడ్జెట్ పెట్టుకుని దాన్ని ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కానీ అదే నేను అవసరం లేకపోయినా ఫోన్ మార్చేయడం, వాడని యాప్స్కి కట్టడం లాంటివి చేస్తుంటే వాటిని గుర్తించి కట్ చేయాలి. అంతే. అంటే రూల్ ఏంటి? ఏమి కొంటున్నామనే కంటే ఎందుకు కొంటున్నాం, అది మన లైఫ్కి వాల్యూ యాడ్ చేస్తుందా లేదా అనేది ముఖ్యం. పర్ఫెక్ట్. మన డబ్బుని మన ఆనందాల వైపు మళ్లించడం అన్నమాట. అద్భుతం. సరే, 5వ వారానికి వద్దాం. నిద్రపోతూ కూడా డబ్బు ఆదా చేయడం, ఇన్వెస్ట్ చేయడం, అదే కదా ఆటోమేషన్ సిస్టమ్. అవును, సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ అంటారు రామిత్. దీని ఇంపార్టెన్స్ ఏంటి? దీన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇది మన ఫినాన్షియల్ ప్లానింగ్లో హ్యూమన్ ఎర్రర్ని, ఎమోషన్స్ని దాటడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మనందరం అనుకుంటాం నెల జీతం రాగానే ఇంత సేవ్ చెయ్యాలి, ఇంత ఇన్వెస్ట్ చెయ్యాలి అని. కానీ కొన్నిసార్లు మర్చిపోతాం, వాయిదా వేస్తాం. ఈ నెల ఖర్చులు ఎక్కువ అయ్యాయిలే, నెక్స్ట్ మంత్ చూద్దాం అనుకుంటాం. అవును, జరుగుతుంది. మన విల్ పవర్ మీద ఆధారపడితే డిసిప్లిన్ తప్పుతుంది. ఆటోమేషన్ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. మన మూడ్ ఎలా ఉన్నా, మన నిర్ణయం ఏమైనా, డబ్బు దానంతట అదే సరైన చోటికి వెళ్తుంది. ఓకే, మన బ్రెయిన్కి పని తగ్గుతుంది. అంతే. ప్రతి నెల ఆ నిర్ణయం తీసుకోవాల్సిన భారం ఉండదు. ఇంతకీ ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఆ ఫ్లో ఏంటి? రామిత్ ఒక క్లియర్ ఫ్లోచార్ట్ ఇస్తారు. 1. శాలరీ మీ మెయిన్ అకౌంట్కు వస్తుంది. సరే. 2. జీతం వచ్చిన రోజే లేవా నెక్స్ట్ డే మనం ముందే ఫిక్స్ చేసుకున్న పర్సెంటేజ్ ఓ 10-15% అనుకోండి,
ఆటోమేటిక్గా మన లాంగ్ టర్మ్ సేవింగ్స్ అకౌంట్కి ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది వెళ్ళిపోవాలి. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ పెట్టాలి. ఓకే. 3. అదే టైంలో ఇంకో ఫిక్స్డ్ పర్సెంటేజ్, ఓ 10-20% డైరెక్ట్గా మన ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్కి, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి లాంటివి ఆటోమేటిక్గా వెళ్ళాలి. గాట్ ఇట్. 4. ఈ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పోగా మిగిలిన డబ్బు మాత్రమే మన డైలీ ఖర్చులకు, బిల్లులకు, ఇవి కూడా వీలైతే ఆటోమేట్ చేయాలి. అంటే మనం ఖర్చు గురించి ఆలోచించే లోపే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అయిపోతాయి. డిసిప్లిన్ని అలవాటుగా మార్చేస్తుంది. ఇది నిజంగా గేమ్ చేంజర్ లాగే ఉంది. ఇక ఆఖరి వారం 6వది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ గురించిన ఒక మిత్ బస్టింగ్. ఇది కొంచెం కాంట్రవర్షియల్. అవును. రామిత్ ఏమంటారంటే 99% ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, అడ్వైజర్స్ వేస్ట్. మీరు ధనవంతులవ్వడానికి వాళ్ల ఖరీదైన సలహాలు అక్కర్లేదు అని. దీని వెనుక రీజన్ కూడా చెప్తారు. చాలామంది అడ్వైజర్స్ ఏం చేస్తారు? ఫలానా స్టాక్ కొనమని చెప్తారు, స్టాక్ పికింగ్, లేదా మార్కెట్ టైమింగ్, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని చెప్తారు. అవును. స్టాటిస్టిక్స్ చూస్తే ఈ రెండూ లాంగ్ టర్మ్లో ఫెయిల్ అయ్యే ఛాన్సే ఎక్కువ. మార్కెట్ని కన్సిస్టెంట్గా బీట్ చేయడం ఇంపాసిబుల్. నిజమేనా? అంతేకాదు, చాలామంది అడ్వైజర్స్ వాళ్లకు ఎక్కువ కమిషన్ వచ్చే ప్రోడక్ట్స్ అమ్ముతారు. క్లయింట్కి ఏది మంచిదో చూడరు. ఓ నో. రామిత్ నమ్మకం ఏంటంటే నార్మల్ ఇన్వెస్టర్కి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి సింపుల్ ప్రూవెన్ వే ఏంటంటే లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్లో రెగ్యులర్గా, అంటే ఎస్ఐపి లాగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడం. దీనికి ఎక్స్పర్ట్ అవసరం లేదా? బేసిక్స్ నేర్చుకుంటే చాలు. దానికి ఖరీదైన అడ్వైజర్ అక్కర్లేదు. అయితే ఆయన వ్యతిరేకించేది హాట్ టిప్స్ ఇచ్చేవాళ్లని, ఎక్కువ కమిషన్ తీసుకునేవాళ్లని. ఫీ ఓన్లీ ప్లానర్స్ ఉంటారు, వాళ్ళు క్లయింట్ బెనిఫిట్ చూస్తారు. అలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారని ఆయన ఒప్పుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు తక్కువ అంటారు. అంటే 6వ వారం లెసన్ ఏంటి? ఒకసారి మంచి సిస్టమ్, కార్డ్స్, బ్యాంక్స్, ఆటోమేషన్, కాన్షియస్ స్పెండింగ్ సెట్ చేసుకున్నాక దాన్ని ఫాలో అయితే చాలు. అంతే. రోజూ మార్కెట్ చూడక్కర్లేదు, న్యూస్ ఫాలో అవ్వక్కర్లేదు, ఎక్స్పర్ట్స్ వెనక పడక్కర్లేదు. ఆ సిస్టమే మనల్ని 10, 15, 20 ఏళ్లలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి తీసుకెళ్తుంది. ఖచ్చితంగా. ఈ 6 వారాలతో పాటు పుస్తకంలో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా, బిగ్ విన్స్ వర్సెస్ స్మాల్ విన్స్ అని. అవును, అది చాలా ముఖ్యం. చాలామంది ఏం చెప్తారు, రోజుకో కాఫీ మానేయండి, డబ్బు ఆదా అవుతుంది లాంటివి. అవి వినడానికి బాగుంటాయి, కానీ వాటి ఇంపాక్ట్ చాలా తక్కువ. రామిత్ చెప్పేది ఈ చిన్న చిన్న వాటి మీద కాకుండా మన లైఫ్లో నిజంగా పెద్ద తేడా తెచ్చే బిగ్ విన్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ బిగ్ విన్స్ ఏంటి? కొన్ని ఎగ్జాంపుల్స్. 1. శాలరీ నెగోసియేషన్, జీతం పెంచమని అడగటం. ఒక్కసారి 10% పెరిగినా దాని ఎఫెక్టు ఏళ్ల తరబడి ఉంటుంది. కరెక్ట్. 2. ఇంటి రెంట్ తగ్గించమని ఓనర్ని అడగటం, లేదా తక్కువ రెంటున్న చోటికి మారటం. ఇది కూడా పెద్ద విన్నే. 3. రెగ్యులర్గా ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టడం. నెలకు 5,000 సరే, లాంగ్ రన్లో అది పెద్ద అమౌంట్ అవుతుంది. నిజమే. 4. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు, క్రెడిట్ కార్డ్ అప్పు లాంటివి త్వరగా తీర్చడానికి ప్లాన్ చేయడం. ఈ పెద్ద విజయాలు సాధిస్తే కాఫీ మానేయడం కన్నా 100 రెట్లు బెటర్. అవును, కోట్ల రూపాయల తేడా రావచ్చు లైఫ్లో. దీనికి కనెక్టెడ్గానే నెగోసియేషన్ స్కిల్స్, బేరమాడటం, దీనికి రామిత్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. చాలా ఇస్తారండి. ఒట్టి శాలరీనే కాదు, క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీ మాఫ్ చేయమని అడగటం, బ్యాంక్ వేసిన ఛార్జ్ వెనక్కి అడగటం, ఇంటర్నెట్ బిల్ తగ్గించమని అడగటం, ఇంటి రెంట్, ఇలా చాలా చోట్ల నెగోషియేట్ చేయొచ్చు. మరి మనం చేస్తామా అలాగా? చాలామంది చెయ్యరు. మొహమాటం, వాళ్ళేమనుకుంటారో అని భయం. అవును. కాని రామిత్ ఏమంటారు, అడగకపోతే ఆన్సర్ ఎప్పుడూ నోనే, అడిగితే ఎస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. పాయింటే. ధైర్యం చేసి పొలైట్ని అడిగితే చాలాసార్లు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి రెంట్ తగ్గినా, శాలరీ పెరిగినా దాని ఇంపాక్ట్ నెల నెలా ఉంటుంది. ఇదో రకమైన కాంపౌండింగ్ లాంటిది. వావ్. ఇక ఫైనల్గా ఈ పుస్తకం మొత్తం సారాంశం లాంటిది, రిచ్ లైఫ్ ఫిలాసఫీ. అవును, ఇది చాలా ఇన్స్పైరింగ్. ధనవంతులు కావడం అంటే ఊరికే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు. మరి ఏంటి అసలు గోల్? మనం నిజంగా ఇష్టపడే, మనకు సంతృప్తినిచ్చే లైఫ్ని జీవించడం. డబ్బు దానికొక టూల్ అంతే. అందుకే ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తారు, మీకు ఇష్టమైన వాటి మీద విపరీతంగా ఖర్చు చేయండి, గిల్ట్ లేకుండా. మీకు ఇష్టం లేని వాటి మీద కనికరం లేకుండా కట్ చేయండి. ఈ మొత్తం ప్లాన్,
ఈ బిగ్ విన్స్, నెగోసియేషన్, కాన్షియస్ స్పెండింగ్ వీటన్నిటి బాటమ్ లైన్ ఒక్కటే, మన ఫైనాన్షియల్ కంట్రోల్. మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దాని మీద ఆధారపడదు. దేని మీద ఆధారపడుతుంది? వచ్చిన డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఎలాంటి సిస్టమ్ పెట్టుకున్నాం, డబ్బుతో మన రిలేషన్ ఏంటి, వీటి మీదే. తక్కువ సంపాదనతో కూడా సిస్టమ్ ఉంటే రిచ్ అవ్వొచ్చు, ఎక్కువ సంపాదిస్తూ సిస్టమ్ లేకపోతే అప్పుల్లో ఉండొచ్చు. చాలామంది ఇంకా సంపాదించాలి, అప్పుడు బాగుంటుంది, ప్రమోషన్ వస్తే సెట్ అవుతుంది అనుకుంటూ ఉంటాం. అవును. కానీ ఈ పుస్తకం ఏం చెప్తోందంటే, రేపటి కోసం వెయిట్ చెయ్యక్కర్లేదు, ఈ రోజే మనకున్న దానితోనే డబ్బుని సరిగ్గా మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్లో పెద్ద మార్పు వస్తుంది. ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి. ఒకటి పాత పద్ధతే, జీతం, ఖర్చులు, ఖాళీ జేబు, మళ్లీ జీతం కోసం వెయిటింగ్, అదొక సైకిల్. రెండోది, ఈ రోజు ఒక డెసిషన్ తీసుకుని రామిత్ చెప్పినట్టు ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ పెట్టుకుని డిసిప్లిన్తో దాన్ని ఫాలో అవుతూ డబ్బుని మన కంట్రోల్లోకి తెచ్చుకుని మన గోల్స్ కోసం దాన్ని పని చేయించడం. ఏ దారి ఎంచుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే, మన కమిట్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. అసలు రిచ్ లైఫ్ అంటే ఏంటి నిజమైన అర్థం? కేవలం బ్యాంక్ బ్యాలెన్స్లో అంకెలు, లగ్జరీ వస్తువులా? లేక ఈ పుస్తకం చెప్పినట్టు మన డబ్బుని మన వాల్యూస్కి, మన ఇష్టాలకు, మన సంతోషానికి తగ్గట్టు వాడుకుంటూ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా మనకు నచ్చిన లైఫ్ని మన కంట్రోల్లో జీవించడమా? దీని గురించి ఆలోచించాలి. అవును, మనందరం ఆలోచించాల్సిన విషయమిది.